ఇక వైసీపీ సీనియర్ నేత తోబుతుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జరుగుతుండే అమరావతిలో నాకు తెలిసి పరిటాల కుటుంబం ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళ పేరుతో కాంక్రీట్ లైనింగ్ పనులు చేసింది ఇక్కడ రాప్తా నియోజకవర్గంలో. కింద కాంక్రీట్ బెడ్డింగ్ చేస్తే నీళ్లు చుక్క దిగకుండా కుప్పం పోతే ఇక్కడ రైతులు పోతారు, మాకు డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయి. ఇక్కడ చేసినారు. అదే కంపెనీ కింద సబ్ కాంట్రాక్ట్లు కూడా పరిటాల కుటుంబీకులే చేస్తున్నారు అమరావతిలో నాకు తెలిసినంత వరకు. ఇఫ్ ఐఎమ్ రైట్. అంటే 9,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ తో భవన నిర్మాణ పనులు చేస్తున్న మీరు 664 రూపాయలతో భవన నిర్మాణ పనులు చేయడానికి ఎలాగూ రారు. మొన్న కూడా అడిగిన, మీకు దమ్ము ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు. 164 మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక 1000 ఇండ్లు కట్టండి. ఆ 1,80,000 ఒక్కొక్కరు 1000 ఇండ్లు కట్టి స్లాబ్లు వేసి ఇవ్వండి. మీకు ఓట్లేసిన దానికి మిమ్మల్ని మేము కూడా మెచ్చుకుంటాం, జనాలు ఓట్లేసి గెలిపించినారని. మీరందరూ కూడా ఈ ప్రభుత్వంలో వీలైన కాటికి దోపిడీ చేద్దామని తప్ప ఎవరికీ లేదు. మొన్న ఆటో కార్మికులకు 2,62,00,000 రూపాయలు 2,62,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చినాననేసి సునీతమ్మ ఊగిపోతా మాట్లాడి 2,62,00,000 రూపాయలు ఒక్క రాప్తాడు నియోజకవర్గంలో ఇచ్చినామని. 3 కోట్ల రూపాయలు బెంజ్ కార్లు తిరిగే సునీతమ్మ, 3 కోట్ల రూపాయలు బెంజ్ కార్లతో తిరిగే సునీతమ్మ 2,62,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చి ఊగిపోతా మాట్లాడుతున్నావు. నాకు తెలిసి ఆర్టీవీలో ఎవరో విలేకరు అడిగినారు, ప్రకాష్ రెడ్డి మీ మీద విమర్శ చేసినాడు, ఇంటికి 10,000 రూపాయలు వసూలు చేస్తానని. ఈ ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనూ, అనంతపురం పట్టణంలోనూ, అనంతపురం జిల్లాలోనూ, సత్యసాయి జిల్లాలోనే కాదు, స్టేట్ వైడ్ ఛాలెంజ్ టు ఎనీ ఎమ్మెల్యే 164 మందికి మీ నియోజకవర్గాల్లో 10,000 డబ్బులు తీసుకోకుండా ఏడాది ఇల్లు కడతన్నారా? ఎవరో నెగోషియేట్ చేసో తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇల్లు పట్టుకొని పోతే 5,000, ఇంకా కొన్ని చోట్ల అయితే ముందు డబ్బులు ఇవ్వాలంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు, లోకేష్, మీకు ఛాలెంజ్ ఇస్తున్నా. మీరు ఎమ్మెల్యేలకు ఆదాయ వనరులుగా ఈ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని మీరు అప్పచెప్పినారంటే ఇంటికి 10,000 వసూలు చేసుకోమని నిరూపించుకోండి. ఇది కాదని, ఇది అబద్ధమని నిరూపించుకోండి. ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయండి. 50,000 మంది లబ్ధిదారులను, 50,000 మందికి ఇల్లు కట్టించేటువంటి ఒక పవిత్రమైన పని చేస్తున్నటువంటి ఒక సంస్థను పనులు చేయకుండా నిలబెట్టింది పరిటాల సునీత కాదా? ఆమె లేఖ రాసి నిలబెట్టింది పరిటాల సునీత కాదా? దీన్ని జ్యోతి పేపరు, ఈనాడు పేపరు, ఈటీవీ, TV5, TV9, NTVతో సహా అందరూ కూడా ప్రచారం చేయలేదా? పరిటాల సునీత రాసిన లేఖ, ప్రభుత్వం ఎంక్వైరీ, ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. 50,000 ఇండ్లు 18 నెలలు. నువ్వు మహిళవి ఏమన్నా మాట్లాడితే నేను ఎవరు అనరనే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీకు తెలుసు సునీతమ్మ, నీ మీద 2 ట్రాక్టర్ల చెప్పులు ఇసిరినారు తోపుదుర్తి గ్రామంలో మహిళలే. తోపుదుర్తి గ్రామంలో మహిళలే చెప్పులు ఇసిరితే నువ్వు తోపుదుర్తి గ్రామానికి వచ్చినప్పుడు 2,000 మంది పోలీసులను బందోబస్తు తెచ్చుకున్నావు. తోపుదుర్తి గ్రామంలో నీ మీద చెప్పులు ఇసిరితే 2 ట్రాక్టర్లకైనాయి అవి. 2,000 మంది పోలీసులు వస్తే 6 గంటలు ఊర్లోకి రాలేకపోయినాం. మళ్ళీ మేమంతా బతిమాలి, బాగుండేది, ఇది పద్ధతి కాదు, బతిమాలి కొని ఊర్లోకి వదలండి అంటే వదిలినారు. వాళ్ళు మా మాట ఇంట్లో చెప్పులు వేసినారు. ప్రజలు తిరగబడితే ఎట్లుంటుందో నీకే బాగా తెలుసు. నాకు తెలిసి ఈ 164 మందిలోకి నీకే బాగా తెలుసు. మరి 50,000 మంది ఇళ్లను నువ్వు నిర్మాణం చేయకుండా ఆపినావే. 50,000 మంది వాళ్ళ కాళ్ళకున్న మెట్లు, ఆ చెప్పులు తీసుకొని ఇసిరితే 1,00,000 చెప్పులు ఆ గుట్టలో నువ్వు కనపడతావా? ఆ 1,00,000 చెప్పులు ఆ తుఫాన్లో కొట్టకపోవా? మరి ఈ రోజు పరిటాల సునీతమ్మ, నువ్వు నీ కొడుకుల్ని నీ తమ్ముళ్ళని అడ్డం పెట్టుకుని హత్య రాజకీయాలు ఒకవైపు చేపిస్తా, ఎవరు కూడా జిల్లాలో నీ మీద మాట్లాడని పరిస్థితిని క్రియేట్ చేసుకుని భయాందోళనలను నువ్వు వాళ్ళ ప్రజల్లో సృష్టించుకుని ఈరోజు అక్రమ వసూళ్లకు పాల్పడతా మీ అధికారుల ద్వారా 10,000 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం నియోజకవర్గంలో చేస్తున్నావు. ఇది కాదని నిరూపించుకోవాలనుకుంటున్నావా? అవునని నిరూపించడానికి నువ్వు రాసిన లేఖే, ఈనాడు రాసినటువంటి వార్త, జ్యోతి రాసినటువంటి వార్త అవునని నిరూపించమన్నావు. నువ్వు రాసిన లేఖ వల్ల
మీ పత్రికలు నువ్వు ఆపినో పనులను రాసినా అవే వేరే నేను ఎవరు అవసరం లేదు నీకు నిరూపించడానికి. కాదు నేను ఆపలేదంటే పనులు పెట్టించు. నువ్వు వచ్చిన మేస్త్రీలు మీ పీడీ అడగడం లేదా, మీ డీలు అడగడం లేదా, డబ్బులు ఇవ్వాల ఎమ్మెల్యేలు కలిసల్లా పోవాలా డబ్బులు ఇవ్వాలని అడగడం లేదా? నువ్వు పెట్టించు, ప్రెస్ మీట్ మీ డీల్తో మీ పీడీతో పెట్టించు, రాండి ఎవరైనా కట్టండి అని. దీనికి ఎవరికి పార్ లేదని పెట్టండి. మీరు ఎవరెవరికి అయితే బాకీలు పడినారో ప్రభుత్వము ఆ చిన్న చిన్న మేస్త్రీలకు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించండి. ఎందుకు కట్టరు? మీరు పనులు ఆపి వసూలు చేయడానికి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. చెప్పులు అందరికీ తెగుతాయి. ఇంతమంది మహిళా లబ్ధిదారులు 50,000 మంది పరిటాల సునీతమ్మ రాసిన లేఖ వల్ల 50,000 మంది లబ్ధిదారులు తమ ఇళ్లలోకి గృహప్రవేశాలు చేయలేకపోతా ఉన్నారు. మేము త్యాగంతో, ప్రజల మీద ప్రేమతో ఎంతో మంది మేస్త్రీలు తీసుకొచ్చి ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందించినాము. మీరు ఈ రోజు ఇల్లు కట్టండి. పరిటాల సునీతమ్మ నువ్వే కట్టి ఇల్లు, నువ్వు కట్టాలా. నువ్వు కట్టినాకనే మళ్ళా మాట్లాడాలి. లేదంటే ఈ 50,000 మంది నీ ఇంటి మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అనంతపురం అర్బన్ లో ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అడగకపోవచ్చు, గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు అడగకపోవచ్చు. నేను అడుగుతాన్నా, అనంతపురం పట్టణంలోని 50 వార్డులకు సంబంధించి రాజీవ్ కాలనీ, నారాయణపురము, అదేవిధంగా అనంతపురం రూరల్, రుద్రంపేట ప్రాంతాలకు సంబంధించి, మరియు మా రాప్తాడు నియోజకవర్గంలో పాపంపేట, కక్కలపల్లి కాలనీ, అనంతపురం రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి, అనంతపురం పట్టణం చుట్టూ సిద్ధరాపురంలో, ఉప్పరపల్లిలో, పస్టూరు కొత్తపల్లిలో, తాటిచెర్లలో, గురుగుంటలో, కొడిమిలో, ఆలమూరులో, రాచాన్పల్లిలో ఇళ్ల నిర్మాణము ఆగిపోయింది. ఎందుకు? హిందూపురంలో కాంట్రాక్టర్కి ఎవరికో ఇచ్చి పనులు చేయిస్తున్నారు. హిందూపురంలో ఏదో పనులు జరుగుతున్నాయి. గతంలో పనిచేసేవాడు వాడు రెడ్డి, వాడు వద్దని తీసేసి కొత్త వాళ్ళకి ఎవరికో ఇచ్చినారు. ఎందుకు మిగిలిన చోట్ల పనులు 2 నెలల నుంచి